శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీతం 20% పెరిగి తరువాత 25% తగ్గిన అతని జీతంలో తేడా శాతము ఎంత అన్నాడు. చూడండి 100 తీసుకుంటే అతని జీతాన్ని ముందేమో 20% పెరిగింది, తర్వాత 25% తగ్గుదల. చూడండి 100 ఇంటూ షార్ట్కట్ మెథడ్ 20% పెరిగింది అంటే 120 డివైడెడ్ బై 100, తర్వాత 25% తగ్గింది అంటే 75/100. చూడండి 3 zeros క్యాన్సిల్. 5 టేబుల్ 5 రోళ్ళు 10, 5 ఒకట్ల 5, 5 5 25, 2 ఎక్కం దీంట్లో 2 6 12. సో 6 ఇంటూ 15 ఈజ్ ఈక్వల్ 90. 90 అంటే ఎంత తగ్గింది? 10%. 10% తగ్గుదల. సో ఆన్సర్ ఏమైంది? ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఏ. ఆప్షన్ ఏ. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీతం 30% పెరిగి తరువాత 30% తగ్గిన అతని జీతములో తేడా ఎంత? చూడండి ఇప్పుడు మనం 100 తీసుకుంటే 100 అనుకున్నాం అనుకోండి, దాంట్లో 30% పెరిగింది, తర్వాత 30% తగ్గింది. ఇది అయితే ఇప్పుడు చూడండి మనకి 100కి 30% పెరిగింది అంటే ఎంత? 130. 130/100. 30% తగ్గుదల అంటే 70/100. ఓకే, ఇప్పుడు ఎన్ని? 4 zeros క్యాన్సిల్. పోతే ఇంకా 13 ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 91%. అంటే ఎంత తగ్గింది? 100కి ఎంత తగ్గిందంటే 9% తగ్గుదల. సో ఆన్సర్ ఈజ్ 9% తగ్గుదల. 9% అంటే ఆప్షన్ ఏ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. 9% తగ్గుదల. శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 40 లీటర్ల పాలు మరియు నీళ్ల మిశ్రమంలో 25% నీరు ఉన్నాయి. ఆ మిశ్రమానికి 10 లీటర్ల నీరు కలిపితే నూతన మిశ్రమంలో పాల శాతము ఎంత? చూడండి 40 లీటర్ల మొత్తం పాలు, దాంట్లో మిల్క్ వాటర్ 40 లీటర్ ఉంది. పాలు నీళ్ల మిశ్రమం. మిల్క్ ఏమో 75%, వాటర్ ఏమో 25%. 25% అంటే ఎంత? 10 లీటర్ల నీరు. 10 లీటర్లు పోతే ఇంకెంత ఉంది? మిల్క్ ఏమో 30 లీటర్లు. దీనికి ఇంకొక 10 లీటర్ల వాటర్ కలిపారు. ఇక్కడ మొత్తము 20 లీటర్లు అయింది. ఇప్పుడు మిల్క్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మిల్క్ డివైడెడ్ బై మిల్క్ 30 లీటర్లు, మొత్తము 50 ఇంటూ 100. ఓకే, 0 5 టేబుల్ 2 టైమ్స్ 60%. మిల్క్ పర్సంటేజ్ ఈక్వల్ టు 60%. అంటే శాతాలు ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వృత్త వ్యాసార్థము 10% పెంచిన దాని వైశాల్యములో పెరుగుదల శాతము ఎంత అన్నాడు. ఇలాంటివి ఇచ్చినప్పుడు షార్ట్ కట్ ఏంటి? x + y + xy/100. పెరుగుదల అంటే పెంచిన అంటే ప్లస్ 10 + 10 ఇంటూ 10 డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 10 + 10 + 1. సో ఆన్సర్ ఈజ్ 21% పెరుగుదల శాతము. కాబట్టి ఎంత? ఆప్షన్ సి. పెరుగుదల శాతం అని అడిగాడు కాబట్టి సో ఆన్సరు 21%. పర్సంటేజ్ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక చతురస్ర భుజము 20% పెరిగిన ఆ చతురస్ర వైశాల్యంలో పెరుగుదల శాతము ఎంత అన్నాడు. దానికి షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే x + y + xy/100. x అంటే మొదటి భుజము, y అంటే రెండో భుజం. ఏంటి ఇక్కడ? భుజం అన్నీ కూడా సమానమే కాబట్టి 20 + 20 ఇంటూ 20/100. ఓకే, 0 క్యాన్సిల్. ఏమవుతుంది ఇప్పుడు? 20 + 20 + 2 2 = 4. ఎంత అయింది ఇప్పుడు? 44%. 44% పెరుగుదల. సో ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి.